ప్రిన్సిపల్ ఎవరు? నమస్తే ఫ్రెండ్స్ అక్కడ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? అంటే జిల్లాలో నోట్ చేసుకోండి, కలెక్టర్ లో పెట్టి సరిగ్గా పెడదాం. ఇక్కడున్నావా? ఎప్పటి నుంచి ఉంటున్నా? మహేష్, ఈ రూమ్ ఏంటి? పైన మొత్తం చదువుతుందా? పని చేస్తుంది. పిల్లలు చేతులు పెడతారు కదమ్మా. నేను తెలుసా నీకు? బాగుంటుందా? నిన్న పెన్షన్ తీసుకున్నావా? ఎంత? 6,000. ఎవరు ఇచ్చారు? మా ఆఫీస్ లో ఎక్కడమ్మా? మార్చాలి కదా ఈ రోజు బోర్డు మీద. మీరు వచ్చేసరికి నీకు జాయినింగ్స్ ఎక్కడ వస్తాయి ఎక్కువగా? 6th క్లాస్ వస్తుంది. 6th క్లాస్ లో ఉంటారు. ఆల్రెడీ ఇన్మేట్స్ ఎంత బోర్డర్స్ ఎంతమంది అది కాదు రావాలి కదా. స్టాఫ్ ఎంతమంది ఇవాళ? పని చేస్తున్నారు. వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ అమ్మా. డిఎస్ రజ్జా ఎవరు? ఆమె టీజీటీ సార్. ఆమె డెప్యుటేషన్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ కింద బాపట్లలో చేస్తుంది సార్. ఎందుకు వెళ్ళింది? శ్రీనివాసరావు హెచ్పీ లీవ్. అవును సార్. మస్తాన్ వలి వర్కింగ్ అరేంజ్మెంట్. వీళ్ళిద్దరు స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్. అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏమైనా ఉన్నారు వీళ్ళు? అందరూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సార్. వీళ్ళందరూ స్పెషల్ టీచర్స్ సార్. తర్వాత ఏ విజయ కుమారి. అవును సార్. నెక్స్ట్ ఇద్దరు మళ్ళీ వర్కింగ్ అరేంజ్మెంట్స్. అవును సార్. పి వెంకటేశ్వర్లు నాన్ టీచింగ్ ఇద్దరు? నాన్ టీచింగ్ సార్. ఇక్కడ ఉన్నారు సార్. నమస్కారం. టోటల్ 9 స్టాఫ్. అవును సార్. కే రమ్య దీప ఎవరమ్మా? రమ్య వేస్తున్నారు సార్. అవసరం లేదా? ఎఫ్ఐఆర్ అవసరం లేదా? కరెక్ట్ కాదు కదా. 3 రోజులు పెట్టలేదు. 3 రోజులు, 1 రోజు మిస్ అయింది, 2 రోజులు మిస్ అయింది, 3 రోజులు మిస్ అవ్వలేదు. ఏంటది? వై చిరంజీవి నైట్ డ్యూటీ 3 రోజులు పెట్టారు విత్ ప్రిన్సిపల్. క్లాసెస్ ఎన్నమ్మా ప్రిన్సిపల్ గారు? క్లాసెస్ 10 సార్. 10 సార్. 10 క్లాసులు. 10 మంది క్లాస్ టీచర్స్ ఉన్నారా? లేదు సార్. ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు సార్. 8 మంది ఉన్నారు ఇంక్లూడింగ్ యూ. అవును సార్. అంటే క్లాస్ ఒకళ్ళు కూడా లేరు. అవును సార్. మిగతా ఇద్దరిని వర్క్ అరేంజ్మెంట్ ఎందుకు పంపించారు అక్కడికి? సార్ వాళ్ళు ఫ్యామిలీ పర్పస్ తో వెళ్ళారు. ఎంతకాలం నుంచి వెళ్ళారు? వాళ్ళు నార్మల్ పీపుల్ కదా, వాళ్ళు ఏమి డిజబిలిటీ ఉన్నాడు కాదు కదా? కాదు సార్. వెనక దిగిలించండి అమ్మా. తర్వాత అటెండెన్స్ కొద్దిగా ఇర్రెగ్యులర్, నాన్ టీచింగ్ అటెండెన్స్. మరి వీళ్ళందరూ ఫేషియల్ అటెండెన్స్ ఇట్లేదా? అందరూ వేస్తున్నారు సార్. మరి వీళ్ళిద్దరికి ఎందుకు ఎగ్జామ్స్ ఇచ్చారు? అటెండెన్స్ ఎగ్జామ్షన్ ఏమి ఇవ్వలేదు సార్ వాళ్ళు. లేదు, యువర్ ఎక్స్ప్లెనేషన్ నాట్ ప్రాపర్. ఓకే. 1, 2 ఇద్దరే సంతకాలు పెట్టారు టీచింగ్ స్టాఫ్ లో. ఓకే. ప్రిన్సిపల్ అండ్ ఏ విజయ్ కుమార్ గారు అంతే కదమ్మా. మిగతా 5 ముగ్గురేమో వర్క్ అరేంజ్మెంట్, 4 వర్క్ అరేంజ్మెంట్, ఒకళ్ళేమో ఆఫ్ లీవ్. ఇన్స్టిట్యూట్ చాలా లో పర్సెంటేజ్ తో జరుగుతుంది. డిజిగ్నేషన్ మీరు రాస్తే నాకు అర్థమయ్యేది. అందరూ స్కూల్ అసిస్టెంట్స్ సార్. మీరు రాయలేదు డిజిగ్నేషన్స్. మీరు ఎట్లా రాస్తారు? ఎమర్జెన్సీ బెల్ సిస్టమ్ లేదా? మా ఏడీ గారు ఎమర్జెన్సీ బెల్ సిస్టమ్ పెడితే
ఉన్నాను వాళ్ళు కోచింగ్ పోతాయంటే వాళ్ళ పిల్లలు ఏమంటలేదు సార్ కోచింగ్ సార్ మధ్యాహ్నం నుండి అట్లా వేసాను రేషన్ బియ్యం ఇచ్చేది మీరు కంటిన్యూస్ గా మీరు డ్యూటీ చేస్తారా డే టైం ఉంటుంది సార్